Good morning children. See here grammar. Last time last class lo manamu opposites telusukunnam kada. Ippudu grammar lo present continuous tense. Ikkada chudandi, ikkada konni slide lo meeku konni pictures kanipistunayi kada. Pictures ni chudandi. Children are swimming in the pool. Children are swimming in the pool. They are watching TV. The boy is writing. Mother is cooking. ఇక్కడ ఉన్న వర్బ్స్ ఉన్నాయి కదా. స్విమ్మింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? స్విమ్కి ఐఎన్జీ, స్విమ్మింగ్ అయిందనమాట. వాచ్కి ఐఎన్జీ యాడ్ చేసాం, వాచింగ్. బాయ్కి ఇక్కడ ఏం రాసాం వర్బ్, రైట్కి ఐఎన్జీ యాడ్ చేసాం, రైటింగ్. కుక్కి ఐఎన్జీ యాడ్ చేసాం, కుకింగ్. ఇట్లా ఈ వర్బ్స్కి ఐఎన్జీ యాడ్ చేసాము, అది ప్రెజెంట్ కంటిన్యూస్ అయినాయి అనమాట. ఆల్ ద సెంటెన్సెస్ in the above pictures are giving information about ongoing actions. ఇక్కడ పిక్చర్స్లో ఉన్న అన్ని మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, అప్పుడు యాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. we write sentences in the present continuous or present progressive. present continuous tense కి ఇంకో పేరు present progressive tense. అంటే it describes a continuing or ongoing action at the present time. ఇప్పుడు present టైంలో కంటిన్యూ అవుతున్న యాక్షన్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటాం అనమాట. ద ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ కాంటెక్స్. ఇప్పుడు వర్బ్ ఇచ్చిన దానికి క్రియ, అక్కడ వర్బ్ అంటే ఏంటి మనకి క్రియ, ఆ క్రియకి ఇచ్చిన దానికి మనం ఏమి యాడ్ చేస్తాము, ఐఎన్జీ యాడ్ చేస్తే కంటిన్యూస్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్, సీ హియర్. ఇక్కడ నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ ప్రొవైడెడ్ ఇన్ ద బ్రాకెట్స్. అక్కడ సెంటెన్సెస్ ఇచ్చి అక్కడ వర్బ్ ఫామ్ కూడా బ్రాకెట్లో ఇచ్చారు, దాన్ని సూటబుల్ వర్బ్ ఫార్మ్స్లో రాయాలన్నమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి ఈ బ్లాంక్స్ అని. హీ ఈజ్ కంప్లైన్ అని ఇచ్చారు, అక్కడ ఏం రాస్తారు, హీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రెజెంట్ అని రాయాలి. ఏమని రాస్తారు, హీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రెజెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, షీ ఈజ్ డాష్ ప్లే మెగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. అంటే షీ ఈజ్ ప్లేయింగ్ మెగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. థర్డ్ వన్, ఇట్ ఈస్ రెయిన్ అని ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ రైనింగ్ నౌ. వీఆర్ డాష్ హ్యావ్ డిన్నర్ నౌ. వీఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ. ప్లీజ్ బీ క్వైట్, ఐ యామ్ వర్క్ అని ఇచ్చారు, ప్లీజ్ బీ క్వైట్, ఐ యామ్ వర్కింగ్. సెంటెన్స్ చూడండి, లుక్ సంబడి ఈజ్ డాష్ బ్రాకెట్లో స్విమ్ ఇన్ ద పూల్ అని ఇచ్చారు. లుక్ సంబడి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. అగైన్ 5 సెంటెన్సెస్ చెప్తున్నాను. హీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రెజెంట్. షీ ఈజ్ ప్లేయింగ్ మెగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఇట్ ఈస్ రైనింగ్ నౌ. వీఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ. Please be quiet, I am working. Look, somebody is swimming in the pool. Even 5 sentences. Here children, look at the following picture. Soni, Rita, Bannu, Prasad and Hari visited the park along with their pet dog Eddo. ఈ 5 సోను, రీటా, బన్ను, ప్రసాద్, హరి వీళ్ళందరూ పార్క్ విజిట్ చేశారంటే వెళ్ళారంట. వాళ్ళతో పాటు ఒక పెట్ డాగ్ని, పవరాన్ని తీసుకెళ్లారు. There are butterflies and 2 small birds in the picture. అక్కడ 2 small birds ఉన్నాయి, బటర్ఫ్లైస్ కూడా పిక్చర్లో మీకు కనిపిస్తున్నాయి. Now write sentences with verbs denoting actions, action at present. You can use the following verbs. One is done for you. కింద ఇక్కడ చూడండి verbs ఇచ్చారు, fly, look, walk, show, watch, tweet అనేసి ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారు, ఏ బర్డ్ ఈజ్ ట్వీటింగ్ అని ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటి, ఏ బర్డ్ ఈజ్ ట్వీటింగ్. నెక్స్ట్ అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బట్టి చూడండి ఆన్సర్స్. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్స్. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్స్. ద డాగ్ ఈజ్ వాకింగ్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్. రీటా ఈజ్ లుకింగ్ ఎట్ ద బటర్ఫ్లైస్. ప్రసాద్ ఈజ్ షోయింగ్ సంథింగ్. సోనీ ఈజ్ వాచింగ్ ద బర్డ్స్. ఇవన్నీ మనం ప్రెజెంట్ కంటిన్యూస్
ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసాం ఈ సెంటెన్సెస్ అన్ని. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఆన్గోయింగ్ యాక్షన్స్, ఇప్పుడు ప్రెజెంట్ టైంలో జరిగే ఆన్గోయింగ్ యాక్షన్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాము. ఐ థింక్ చిల్డ్రన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే చిల్డ్రన్.